ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో కేసు నమోదు. అభం శుభం తెలియని బాలికను గర్భవతి చేసిన కామాంధుడు. హార్టికల్చరల్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. కార్యక్రమంలో పాల్గొన్న కడప, జమలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ఎమ్మెల్యేలు, వ్యవసాయ అధికారులు, రైతులు. బద్వేలు నియోజకవర్గ టీడీపీ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం. జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్గా మంచూరు సత్యనారాయణ రెడ్డి నియమించడంపై సర్వత్రా హర్షం. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో కింద కేసు నమోదైంది. వివరాలకు వెళ్తే బాలికను గర్భవతి చేసిన దాదాపు 45 ఏళ్ల పైబడిన వ్యక్తి ప్రొద్దుటూరులో ఓ సప్లైర్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. బాలిక ప్రొద్దుటూరులో స్థానికంగా ఒక హోటల్ నందు పనిచేస్తుండగా టిఫిన్ తినడానికి వెళ్లి సదరు సప్లయర్ నిర్వాహకుడు బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు. వైద్య పరీక్షల యుద్ధం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి మైనర్ బాలికను పంపగా బాలిక 6 నెలల గర్భవతిగా వైద్యులు నిర్ధారించడంతో సదరు సప్లయర్స్ షాప్ యజమానిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. కడప జిల్లా బద్వేలు పట్టణంలో జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్గా మంచూరి సూర్యనారాయణ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియమించడంతో బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన స్థానం వెలువడింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో సంబరాలు నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి టీడీపీ కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి నెల్లూరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి మరియు 4 రోడ్ల కూడలిలో నాటి తెలుగుదేశం పార్టీ నేత స్వర్గీయ బీజీ వేముల వీరారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను డీసీసీ చైర్మన్గా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా విద్యార్థులు, జిల్లా ఎమ్మెల్యేలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా ఎప్పుడైనా కూడా కార్యక్రమాలు అభివృద్ధి బ్యాంకుని ఈ పథకం నడిపిస్తూ మన రైతు సోదరులు కానీ అందరికీ నేను కూడా రైతు ఇచ్చాను కాబట్టి తప్పకుండా ఇంట్లో నా చేత ట్రై చేసి. కడప రాయచోటి రోడ్డు మాధవి కన్వెన్షన్ హాల్ నందు కడప హార్టికల్చర్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజరెడ్డి మాట్లాడుతూ రైతులకు సంబంధించిన పనిముట్లు, పురుగుల మందులు, సేంద్రియ ఎరువులు, విత్తనాల నాణ్యత, పనిముట్లు సందర్శన, ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ తదితర అంశాలపై ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోమని, మంచి నాణ్యత గల విత్తనాలను, మంచి మందులను వాడాలని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు, వ్యవసాయ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవ్ నగర్ నందు మట్కా ఆడుతున్నారని టూటౌన్ సీఐకి సమాచారం రావడంతో సిబ్బందితో అక్కడికి వెళ్లి మట్కా రాస్తున్న కాగి కులాయిప, బండారు లక్ష్మీనారాయణ, బండారు శ్రీధర్, అంకట రాముడు అనే వారిని పట్టుకొని వారి వద్ద నుండి 26,500 డబ్బులు, మట్కా స్లిప్పులు పోలీసులు ప్రొసీడింగ్ ద్వారా సీజ్ చేసి ముద్రలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. బద్వేలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవస్థాని ఆదిత్యరెడ్డి పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ విద్యారంగంపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపాటు. ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను చెల్లించకపోవడంపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్ నాన్ టీచింగ్ సిబ్బందిని హౌస్ కీపింగ్, స్కావెంజర్స్, కేర్ టేకర్గా పనిచేస్తున్న మహిళలను లైంగికంగా వేధిస్తున్న సూపర్వైజర్ జమాల్ని తక్షణ విధుల నుండి తొలగించాలని, మహిళల వేధింపుల కేసు నమోదు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గతంలో అనేకసార్లు కాంట్రాక్ట్ మహేష్, హెచ్ఎం రేవతి, సిపిఓ సుదర్శన్ రెడ్డిలకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం ఏపీఎండీసీ పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ సిబ్బంది హౌస్ కీపింగు, స్కావెంజర్స్గా పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బందిని, అక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్గా ఉన్నటువంటి
జమాల్ అనేటువంటి వ్యక్తి గత 2 సంవత్సరాల నుంచి ఈ మహిళలను వేధిస్తూ ఉన్నాడు. ఇంతమంది మహిళలకు మగవాడిని ఎందుకు పెట్టారో అని కాంట్రాక్టర్ని గతంలో ప్రశ్నించడం జరిగింది. ఈ విషయాలు వేధింపులు చేస్తున్నాడు. అతను విజిలేయటము, కన్నెగరేయటము, డోర్లు తట్టడం, మహిళలు ఉండి బాత్రూములు కాడికి పోవటం, ఎండలో నిలబెట్టడం, అదేవిధంగా ఫోటోలు తీయటం, చాలా దుర్మార్గంగా వాళ్ళ మహిళలను చూడకుండా అసభ్యంగా మాట్లాడుతూ చాలా హీనంగా చూస్తూ ఉన్నాడు. అతని పైన సిపోకి ఫిర్యాదు చేశాం, హెచ్ఎం రేవతి గారికి అక్కడ పనిచేసి ఫిర్యాదు చేశాం. వాళ్ళేమో మాత్రం పట్టించుకోకపోయే లోపనే ఈరోజు ఆఖరికి గతంలో రూపానంద రెడ్డి గారు కూడా చైర్మన్ ఉన్నటువంటి ఆయన దృష్టి తీసుకుపోతే, ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతే ఆయన కాంట్రాక్ట్ చెప్పి 4 రోజులు పక్కన పెట్టించారు అతన్ని. ఒక జమాల్ గారిని ఒక లేడీకి అప్పచెప్పారు బాధ్యతలు. కానీ మళ్ళా తిరిగి అతనికి అప్పచెప్పడం చెప్పడం వల్ల మొన్న శనివారం మహిళని ఫోటోలు తీస్తూ ఉంటే ఎందుకు తీస్తున్నామని నిలదీస్తే మీ ఇంట్లో తీస్తున్నామని చెప్పి ఆమె పైన దాడి చేసేదానికి ప్రయత్నం చేస్తే ఆమె ప్రతిఘటించి తన ఆత్మరక్షణ కోసం తోయడం జరిగింది. అందుకని ఆమెను తోసావని చెప్పని హెచ్ఎం గారు కాంట్రాక్ట్ కలిసి నువ్వు డ్యూటీకి రావద్దని చెప్పని ఆమెను చెప్పడం జరిగింది. చాలా అన్యాయం, దుర్మార్గం. మరి ఎన్ని ఎందుకు పెట్టారు అతను మగవాడిని అక్కడ? ఈ రోజు లైంగిక వేధింపులకు కమిటీ ఉంది. ఎందుకు కమిటీలు ఏపీఎంటీసీలో పెట్టలేదు, స్కూల్లో పెట్టలేదు? ఈ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఎందుకు అమలు చేయడం లేదు? కాబట్టి దీనిపైన విచారణ జరపాలని చెప్పని ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు ఈ రోజు పోలీస్ స్టేషన్ గడప దాటాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని వెంటనే ఆ జమాల్ని వెంటనే విధుల నుంచి తొలగించాలి, అతని పైన లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని చెప్పని సిఐ2 డిమాండ్ చేస్తుంది. సిఐ చంద్రశేఖర్, అన్నమయ్య జిల్లా. జక్కా జ్యోతి ఫుడ్స్ వారి ఆధ్వర్యంలో విజనరీ గల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 విధానం ట్రయల్ రన్ రేపు అనగా 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నదని, ఈ విధానం ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, కావున నిరుద్యోగులు రేపు సాయంత్రం జరగబో P4 ట్రయల్ను హాజరై ఉపాధి అవకాశాలు పొందవాలని సంస్థ సీఈఓ జక్కా పెద్దన్న అలాగే సీఎం లచ్చయ్య గారి మంగళవారం సాయంత్రం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరించారు. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ జక్కా పెద్దన్న, జ్యోతి ఫుడ్స్ నుండి. రాయలసీమ డెవలప్మెంట్ కోసం ప్లస్ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 మోడల్ అని చెప్పి రీసెంట్గా రిలీజ్ చేశారో దీని డెవలప్మెంట్ ప్లానింగ్లో పాటుగా మన ప్రొద్దుటూరులో, కొరపాటు రోడ్లో జ్యోతి ఫుడ్స్లో రేపు ఈవినింగ్ ఒక ట్రయల్ రన్ స్టార్ట్ చేశాము. ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరినీ ఇన్వైట్ చేశాము. అటు కడప నుండి కానీ, ఇటు మైదుకూరు నుండి కానీ, జమ్మన్మడుగు నుండి కానీ, మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు కానీ వీళ్ళందరినీ ఇన్వైట్ చేశాము. రేపు ఈ P4 మోడల్ ట్రయల్ రన్ చేస్తున్నాము. ఈ P4 మోడల్ ట్రయల్ రన్నింగ్ ఏంటంటే ఆల్రెడీ కంపెనీ ఉంది, ఇన్వెస్టర్స్ ఉన్నారు, వీళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. దీంట్లో గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల ప్రతి ఊర్లో ఒక 2 ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అక్కడ నుండి ఇంకొక 10-20 మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ చేయాలని, అది ఒక 1 మంత్ నుండి 100 days వరకు ట్రయల్ రన్ చేసి దీన్ని మనం కడప నియోజకవర్గంలో కలెక్టర్కి ఇచ్చి దాని నుండి సక్సెస్ చేశాక దీన్ని సీఎం లెవెల్ వరకు తీసుకెళ్లి ప్రతి ఊర్లో మినిమం ఎంప్లాయ్మెంట్ 1 లక్ష మంది నుండి 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ P4 మోడల్ ట్రయల్ రన్నింగ్ ని రేపు ఈవినింగ్ 30వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కొరపాటు రోడ్డు డంపియార్డ్ ఎదురుగా ఆపోజిట్ లో రేపు ఈవినింగ్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇచ్చేసి ఈవెంట్ ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. దీంట్లో P4 మోడల్ అంటే ఫస్ట్ జ్యోతి ఫుడ్స్ ఏంటంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్. దీంట్లో అన్ని రకాల ఎనిమల్స్ మీద రీసెర్చ్ చేసి, అంటే కోడి పిల్లలు, బాతులు, టర్కీలు, గిన్నె కోళ్ళు, ఈములు, అన్ని రకాల ఎనిమల్స్ ని బేబీస్ తీసి మనం ఫార్మర్స్ ఇచ్చి పెంచినాక బైబ్యాక్ తీసుకొని దీన్ని Tier 1 సిటీస్ లో అంటే హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ, తర్వాత అన్ని సూపర్ మార్కెట్స్ మోరు, స్పెన్సరు, డిమార్ట్, లుల్లుమల్ లాంటి ఇండస్ట్రీస్ కి మన మీట్ ఇక్కడ నుండి రాయలసీమలో ఇండస్ట్రీ పెట్టి ఎక్స్పోర్ట్ చేయాలన్న ఆలోచనతో ఇండస్ట్రీ ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఫార్మర్ని ఆదుకోవాలన్నట్టు మన లోకల్లో దొరికే జొన్న రొట్టెలు కానీ, సంగటి కానీ, నాటుకోళ్ళు కానీ వీటిని ఫుడ్ ఇండస్ట్రీ కింద డిజైన్ చేసి ఇక్కడ నుండి హైదరాబాద్కి, బయట బెంగళూరుకి ఇట్లాంటి స్టేషన్లో కూడా సేమ్ మన ఫుడ్ ఇండస్ట్రీని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేస్తాము, అక్కడ మనం సర్వీస్ చేస్తున్నాము. దీంతో పాటు హ్యాచరీ మిషన్లు పెట్టాము మనము. అంటే గవర్నమెంట్ కోడి పిల్లలు ఇవ్వడం, లేదంటే రైతులు కోడి పిల్లలు ఇవ్వడం. దగ్గర ఇప్పుడు చేసే ప్లానింగ్లో మనము 50 లక్షల నుండి 5 కోట్ల పిల్లల్ని మనం ఫార్మర్స్కి ఇవ్వాలి. దీనికి కావాల్సిన మక్క కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ ఇవి ఫార్మర్స్ దగ్గర నుండి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ మనమే బైబ్యాక్ తీసుకొని మనమే ప్రాసెసింగ్ చేసేసి మన ఓన్ స్టోర్స్ పెట్టాలి. అది ఇక్కడ ట్రయల్ రన్ చేస్తున్నాం. P4 మోడల్లో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారు, మీరు ఎవరికొరకు హెల్ప్ చేయండి. ఆ విధంగా ఏంటంటే మా దగ్గర ఇన్వెస్టర్స్ ఉన్నారు, మాదో కంపెనీ ఇది. దీంట్లో ప్రతి ఊర్లో ఒక 2 ఎంప్లాయీస్ని తీసుకొని ఈ ఎంప్లాయీస్ ద్వారా ఆ ఊర్లో ఉన్న డేటా సేకరించి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, పౌష్టిక ఆహారం కానీ, వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంది, దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది, వీళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయగలం అన్నట్టు తీసుకొని వీళ్ళకి మనం ప్రొడక్ట్ ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేపించి మళ్ళీ బైబ్యాక్ తీసుకుంటాము. లేదు అంటే మనకున్న ఇండస్ట్రీనే
కంప్లీట్ గా డెవలప్ చేస్తాం. ఫస్ట్ ప్రొద్దుటూరులో చేస్తున్నాము, ఇక్కడ మోడల్ మొత్తం సక్సెస్ అయినాక దీని కడపలో, తర్వాత అట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాము. దీనికి ఓన్లీ ట్రయల్ రన్ ఇక్కడ రేపు 30 తారీఖు అన్ని లొకాలిటీలు అంటే ప్రొద్దుటూరులోనే ఒక 30 బాక్సెస్ పెట్టి కస్టమర్ కి రెగ్యులర్ నీడ్ ఏంటి, తక్కువ కాస్ట్ లో మనం ఏ విధంగా సప్లై చేయగలము, దీని నుండి రైతుకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఇంటి దగ్గర నుండి చేసుకునే వాళ్ళు ఎవరు, లేదంటే ఉద్యోగాలు లేకుండా కష్టపడుతున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనము ఏ విధంగా ఉద్యోగం ఇచ్చి హెల్ప్ చేయగలం అన్న కాన్సెప్ట్ లో దీన్ని తీసుకెళ్తున్నాము. దీంట్లో P4 మోడల్లో సెట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాం. దీంట్లో ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ప్రతి ఊర్లో ఎంప్లాయ్మెంట్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. మన కంపెనీ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉంది. దీనికి గవర్నమెంట్ ఏంటంటే ఎక్కడ కూడా మనకు ట్రాఫిక్ దగ్గర నుండి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి కానీ, లేదంటే మున్సిపాలిటీ సైడ్ నుండి కానీ, లేతే మిగతా లొకాలిటీలో మనం ఏదైతే అనుకున్న బాక్సెస్ పెట్టడానికి విత్ లీగల్ గా పర్మిషన్ తో వెళ్ళి ఎవరికి కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫుడ్ సర్వీస్ చేయాలన్నదే మన ఆలోచన. అది తక్కువ కాస్ట్ లో వేయాలా, మార్కెట్ లో ఏదైతే కల్తీ జరుగుతుందో ఆ కల్తీని నివారించి స్ట్రైట్ ఫార్వర్డ్ గా మన ఫామ్ దగ్గర నుండి కస్టమర్ కి వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తున్నాం. అట్లా ఒక ఇండస్ట్రీని అనేది డిజైన్ చేసాం. దీంట్లో ఈ ప్రాజెక్ట్ లో మనకి ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ చదువుకున్న వాళ్ళకి ట్రైనింగ్ కావాలన్న వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నాము, ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఫార్మింగ్ నేర్పిస్తున్నాము, ఇంటి దగ్గర పెంచుకోవాలన్న వాళ్ళకి వస్తువు ఇస్తున్నాము. తర్వాత అది ఒక ఫుడ్ ఇండస్ట్రీ లాగా అన్ని రకాల ప్రపంచంలో ఎన్ని రకాల మాంసాలు దొరుకుతాయో అన్ని రకాల మాంసాలతో ఫుడ్ ప్రిపేర్ చేసి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్, లోకల్ మళ్ళీ బయటికి కూడా మనం సప్లై చేస్తున్నాం. ఆల్రెడీ దీని అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయింది. బయటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలా, మన దగ్గర అంత ప్రొడక్ట్ లేదు కాబట్టి ప్రొద్దుటూరులో ఒక ఇండస్ట్రీ పెట్టి ఇక్కడ ఫార్మింగ్ స్టార్ట్ చేసి ఈ మీట్ని పక్క దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్న ప్లానింగ్ తో దీన్ని డిజైన్ చేశాము. దానికి మనం గవర్నమెంట్ సపోర్ట్ అడుగుతున్నాం. అయితే ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీరు అనుకున్న 100 ఊర్లో పెట్టండి, రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది, ఎంతమందికి హెల్ప్ అయ్యింది, ఎంతమందికి ఉపాధి దొరికింది, ఎంతమంది రైతులకి మీరు ఫేవర్ చేస్తున్నారో ఆ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి మిగతా లొకాలిటీలో కూడా మన గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉంది. ఇది మన ప్లానింగ్ అన్నమాట.